మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డలారా, హృదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానిస్తాం. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశ్యాన్ని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, హృదయకాల సమయం సజ్జ లేఖను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమె. ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డలారా, గారు పాల్చిన వాక్య భాగము ఆది కాండము 10వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు ధ్యానం చేసుకున్నాము. ఆది కాండము 10వ అధ్యాయము 1 నుంచి 5 వచనంలో ఈ విధంగా రాయబడింది. ఇది నోవాహు కుమారుడగు షేము, హాము, యాపేతు వారి వంశావళి. జలప్రలయం తరువాత వారికి కుమారులు పుట్టిరి. ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా, నోవాహు మరణించిన తర్వాత నోవాహు యొక్క కుమారులు ముగ్గురిని దేవుడు ఆశీర్వదించి వారిని దీవించి వారి ద్వారా ప్రజలందరినీ అనగా సమస్తమైన జనాంగాన్ని ఆయన కలుగజేశాడు. కాబట్టి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ఇది నోవాహు కుమారుడగు షేము, హాము, యాపేతు వారి వంశావళి అంటున్నాడు. అంటే ముగ్గురు కుమారులు, వారి యొక్క బిడ్డలు, వారి కలిగిన కుమారులు, వారి యొక్క వంశావళిని గురించి దేవుడు ఇక్కడ వ్రాయించి జలప్రలయం తర్వాత వారికి కుమారులు పుట్టిరి అంటాడు. అంటే ఎప్పుడైతే జలప్రలయము వచ్చి ప్రజలందరూ నాశనం అయిపోయిన తర్వాత మరి నోవాహును తన యొక్క బిడ్డలను ఆ సమస్త జీవరాశులు దేవుడు ఓడలో ఎక్కించి ఆ తరువాత కలిగిన ఈ యొక్క కుటుంబ వ్యవస్థలోని బిడ్డలను బట్టి దేవుడు ఇక్కడ రాయిస్తూ, యాపేతు కుమారుడు గోమెరు, మాగోగు, మాదాయి, యావాను, తూబాలు, మేషేకు, తెరాసు అనువారు. ఇక్కడ ఈ ముగ్గురి కుమారులు, నోవాహు యొక్క ముగ్గురి కుమారులో షేము, హాము, యాపేతు యొక్క కుటుంబాల్లో మరి యాపేతు యొక్క బిడ్డలుగా మరి గోమెరును, మాగోగును, మాదాయిని, యావాను, తూబాలు, మెషేకు, తెరాసు అనేవారు. ఆ తరువాత గోమెరు కుమారులుగా అష్కానాజు, రేఫాతు, తిగ్మారా అనేవారు. ఈ విధంగా దేవుడు వారి వారి యొక్క అంటే తదనంతరము బిడ్డలుగా నోవాహు తర్వాత నోవాహు బిడ్డల యొక్క తరాన్ని గురించి దేవుని యొక్క ఉద్దేశాలు వారి పట్ల ఏమైనవో దేవుడు చెప్తున్నాడు. ఆ తరువాత యావాను కుమారులు ఎలీషా, తర్షీషు, కిత్తీము, దాదోనీము అనువారు. దేవుని యొక్క నామమునందు, దేవుని యొక్క ఉద్దేశములందు నోవాహుకి దేవుడిచ్చిన ఆశీర్వాదాలు, దీవెనలు ఏవైతున్నావో అవి అతని కుమారులకు కూడా దేవుడు అనుగ్రహించాడు. అంటే తల్లిదండ్రులు దేవుని యందు నమ్మిక కలిగి, విశ్వాసం కలిగి, దైవభయం కలిగి ఉంటే ఆ తదనంతరము బిడ్డలు కూడా అటు రీతిగా దేవుని యందు జీవించేవారే ఉంటారని మనము నోవాహు కుమారుల గురించి మనం తెలుసుకోగలం. కాబట్టి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, వీరి నుండి అంటే ఎవరు? వీరి నుండి సముద్ర తీరమందున్న జనులను వ్యాపించను అంటారు. అంటే ఈ విధంగా ఈ బిడ్డల నుంచి దేవుడు జనాంగాన్ని మరలా భూమి మీద విస్తరింపజేశాడు. ఆ విస్తరింపజేసిన జనాంగము వారు ఏ ప్రదేశాల్లో, ప్రాంతాల్లో, ఏ పట్టణాల్లో
ప్రదేశాలకు వారు వెళ్ళారో ఇక్కడ చెప్తున్నాడు. అంటాడు, వీరి నుండి సముద్ర తీరము నుండి నిండిన జనములు వ్యాపించాను అంటాడు. అంటే వారి నివాసాలు ఆ సముద్ర తీరాన వారు నివసిస్తూ జీవిస్తూ ఆ విధంగా వారు తమ కుటుంబాలను తమ కుటుంబ వ్యవస్థలను గురించి దేవుడు అక్కడ ఉద్దేశించి మాట్లాడుతూ వారి వారి జాతుల ప్రకారము వారి వారి భాషల ప్రకారము వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశంలో వారు వేరైపోయారంట. వారి జాతిని బట్టి, వారి భాషను బట్టి, వారి ప్రాంతాలను బట్టి, అంటే దేవుడు వారికి ఏ ప్రదేశాలు ప్రాంతాలు దేవుడు ఇవ్వబోతున్నాడో ఆ ప్రదేశాలకు ప్రాంతాలకు వారు చెదిరిన వారే అక్కడ వారు నివసిస్తూ జీవిస్తున్నారు. అంటే దేవుని యొక్క మాటలో, దేవుని యొక్క ఉద్దేశంలో, దేవుని యొక్క ఆలోచనలో ప్రత్యేకత కలిగిన కుటుంబాలుగా, ఆశీర్వదింపబడిన కుటుంబాలుగా, దేవుని యందు నమ్మిక కలిగి భయం కలిగిన కుటుంబాలుగా మరి ఇక్కడ ఈ కుటుంబాలను గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించున్నాడు. అంటే జలప్రలయం తరువాత మరి కలిగిన కుమారులను బట్టి, ఆ కుటుంబాలను బట్టి, ఆ కుటుంబాలలో దేవుడు వారిని ఏ ప్రదేశాల్లో ప్రాంతాల్లో ఉంచాడో అనేక విషయాలను ఇక్కడ రాయించాడు. కాబట్టి మనము ఆయన యందు, ఆయన వాక్యమందు, ఆయన ఉద్దేశాల యందు అలనాడు ఎలాగైతే మరి దేవుడు నోవాహును ఆశీర్వదించి దీవించి తన తరంలో తనను తన బిడ్డలను ఆ తరువాత బిడ్డలను ఆశీర్వదించాడో నేడు దేవుడు మనకిచ్చిన ఈ ఉన్నతమైన ప్రేమ కలిగిన కార్యాలలో మన తరమందు దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు రాబోయే తరాలకు, అంటే మన బిడ్డలకు దేవుని గురించిన విషయాలను, దేవుని గురించిన ఆలోచనలను వారు కలిగి ఉండినట్లు మనము వారికి ప్రభువుని గురించి, పరిశుద్ధ ఆత్మను గురించి, తండ్రి యొక్క ఉద్దేశాల గురించి తెలియజేయవరమై ఉండాలి. అంటే ఆదాము మొదలుకొని చివరివాడి వరకు ప్రతివాడు కూడా ఆయనను గూర్చి తెలుసుకొని విశ్వసించి ఆ విశ్వాసంలో అతను నిలిచి ప్రభుతో పరిశుద్ధాత్మతో మరి తండ్రి యొక్క ఉద్దేశాలను ఎరిగి ఆ నిత్యరాజ్యమందు చేరువారమై ఉండాలని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ నోవాహు కుమారుల యొక్క షేము, హాము, యాపోతు అనే వారి యొక్క వంశావళిలో భాగంగా దేవుడు ఈ విషయాలను గుర్తు చేస్తూ నేడు మన పితరులను బట్టి, మన తల్లిదండ్రులను బట్టి, మనల్ని బట్టి, మన బిడ్డలను బట్టి దేవుడు మహిమపరచబడిలాగున అట్టి మహిమలో మన కుటుంబాలు, మన బిడ్డలు ఉండునట్లు మనము ప్రభు సన్నిధిలో ఎదురు చూసి ప్రార్థించేవారై ప్రభు రాకడ కొరకు కనిపెట్టువారై ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాటలు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజమైన ఆయన ఆది తల్లిదండ్రులు మొదలుగు తరముల వెంబడి తరములను ఆశీర్వదించి దీవించి మీ కృపచేత కాపాడి సంరక్షించి ఇదిగో నాయన మరి నోవాహు తన బిడ్డలను బట్టి వారు కలిగిన సంతానాన్ని బట్టి నాయన నీవు తెలియజేస్తున్నావు. నిజమే, నీతిమంతుడిగా నిందారహితుడిగా తాను జీవించి వృద్ధాప్యం వరకు తాను నీలో కొనసాగిన విధానము, అటు తర్వాత నాయన నీ సంధానం చేర్చబడిన తర్వాత తన బిడ్డలను బట్టి నాయన వారిని ఆశీర్వదించిన విధానాన్ని బట్టి, వారిని విస్తరింపజేసిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభువా. నీ ఉద్దేశాలను ఎరిగి, నీ ఆలోచనలు ఎరిగి, నీ తలంపులను ఎరిగి, నీ వాక్యానుసారంగా మేమందరం జీవించుటకు సహాయం దయచేయండి. నేటి మాతరమందు మీరు మాకు అనుగ్రహించిన ఈ వాక్యమును బట్టి మేము నీ అందు సంతోషించి ఆనందించి నీ కొరకు ఎదురు చూసినట్లు మా తరువాత మా బిడ్డలు కూడా ప్రభువాన్ని తెలుసుకుని కీర్తించి మరింతగా నీ అందు విశ్వాసంలో కొనసాగే కుటుంబాలుగా చేయమని అడుగుచున్నాం. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. ఆయా ప్రార్థన అవసరాల లెక్కలన్నీ తెచ్చి మీరు ఎక్కల చాటును బలపరిచి భద్రపరిచి సంరక్షించమని వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా మాతో మాట్లాడి మహిమ పొందమని అడుగుచున్నాం. ఉద్యోగాలు చేసిన బిడ్డలు, వ్యాపారాలు చేసిన బిడ్డలు,
ఆయా ఆర్థిక ఇబ్బందులు ఉన్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. ప్రభుత్వాలను మీ కృప చేత నింపండి. నీ సన్నిధి, నీ తోడ్పాటు, నీ తోడు దీవెన అందరికీ దయచేయమని ఏదైనా పరిచయంలో మీరు మాకు మీ సహాయము, మీ సన్నిధి అనుగ్రహించి మీ కృప చేత కాపాడి నడిపించమని యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన నానుడి మాకు దయచేయండి. మెడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు క్షమించు. శోధనలో తేకాల్సిన తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నా తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడండి సంరక్షించనుగాక. ఆమేన్.